ఈ వీడియో అందరి కోసం కాదు, సాలరీడ్ పీపుల్ కోసం మాత్రం. ఎవరి దగ్గర అయితే కేవలం సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో. నెవర్ ఇగ్నోర్ దీస్ 4 థింగ్స్. ఒకవేళ మీరు మీ లైఫ్ ని ఫైనాన్షియల్లీ సెక్యూర్ చేసుకోవాలనుకుంటే అన్నింటికంటే ముందు ఎమర్జెన్సీ ఫండ్. ఇది మినిమం 6 times ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ ఉండాలి. ఒకవేళ మీ ఇన్కమ్ 50,000 అయితే ఎమర్జెన్సీ ఫండ్ 3 lakhs ఉండాలి. ఇది మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెంబర్ 2 ఈస్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది మినిమం 10 lakhs నుండి 25 lakhs వరకు ఉండాలి. అండ్ ఇన్సూరెన్స్ ఆ కంపెనీస్ లోనే తీసుకోవాలి దేని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే 90% కంటే ఎక్కువ ఉందో. ప్లస్ అందులో రూమ్ రెంట్ లిమిట్ ఉండకూడదు అండ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఉండేలా చూసుకోండి. అంటే మీకు 10 lakhs కవర్ ఉంటే ఒకవేళ 7 lakhs యూజ్ చేసేసారు అంటే మిగిలేదు 3 lakhs. కానీ అదే సంవత్సరం 7 lakhs రీస్టోర్ అయిపోతే అండ్ మీకు పూర్తి 10 lakhs కవర్ దొరుకుతుంది. నెంబర్ 3 ఇస్ టర్మ్ ఇన్సూరెన్స్. అంటే ఇది మీ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది మీ యాన్యువల్ ఇన్కమ్ కి అట్లీస్ట్ 10 to 20 times ఉండాలి. అంటే ఒకవేళ మీ యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs అయితే మీ టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore ఉండాలి. అండ్ మీరు ఇన్సూరెన్స్ తీసుకునే కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 97% కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి. అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 25,000 crores కంటే ఎక్కువ ఉండాలి. ప్లస్ మీరు టాప్ 5 బ్రాండ్స్ లోనే చూస్ చేసుకోవాలి. నెంబర్ 4 వచ్చేసి SIP ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇది మీ మంత్లీ ఇన్కమ్ లో 10 to 20% ఉండాలి. ఒకవేళ మీ మంత్లీ ఇన్కమ్ 50,000 అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది మినిమం 5 to 10,000. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మీ సాలరీ పెరిగే కొద్దీ ఇంక్రీజ్ చేయాలి. అండ్ దీన్ని 3 to 4 ఫండ్స్ లో డైవర్సిఫై చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, సో అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.